వంకాయలు అనగానే మనకి ఇట్టే గుర్తుకొచ్చే రెసిపీ మసాలా వంకాయ. అంత సూపర్గా అంత టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ. మరి అదే వంకాయ కొంచెం డిఫరెంట్గా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? మరి అదే ఇవాల్టి స్పెషల్ వీడియో. మసాలా వంకాయ కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్తో. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో మసాలా వంకాయ చాలా డిఫరెంట్గా రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా కనుక మనం ప్రిపేర్ చేసి తీసుకున్నట్టయితే టేస్టీగా ఉండడమే కాదు, రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దానికంటే కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలామంది ఇష్టంగా ఇది చాలా లైక్ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్గానే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ ప్రొసీజర్తో. మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ అవర్ మసాలా వంకాయ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో. వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వంకాయలు ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 1 కప్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 పీసెస్ కట్ చేసుకున్న ఇందులో యాడ్ చేసుకొని లైట్గా మనం మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఆ పచ్చి వాసన కొంచెం పోయే విధంగా మనం ఒక 5 to 6 minutes వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ లైట్గా మనం మగ్గేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజు టొమాటోస్ ఒక 2 నుంచి 3 పీసెస్ కట్ చేసుకున్నవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 15 వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇందులో స్పైసీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇందులో మిర్చి పౌడర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 15 వరకు యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా మనం ఒక మగ్గేంత వరకు 2 to 3 minutes వరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనము పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందుకోసం మిక్సీ జార్లో ఇదంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇది యాడ్ చేసుకున్న తర్వాత దాంతోపాటే 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మంచి ఫైన్ పేస్ట్ మాదిరిగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మెంతులు కొంచెం తక్కువ యాడ్ చేయండి, లేకపోతే ఎక్కువ చేదొస్తుంది కాబట్టి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు సరిపోతుంది. ఇప్పుడు అది పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూను జీలకర్ర లేదా 1 స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ లేదా 2 రెబ్బలు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా అది చిటపటలాడేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత ఏదైతే స్టార్టింగ్లో మనం 1/2 కేజీ వంకాయల్ని మంచిగా వాష్ చేసుకొని లైట్గా ఇట్లా కోసి పెట్టుకున్నామో ఆ వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్కి ఇదంతా వంకాయ బాగా పట్టుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు మంచిగా దీన్ని మగ్గేంత వరకు వెయిట్ చేయాలి అండ్ లైట్గా కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 10 నిమిషాల పాటు వంకాయల్ని బాగా మగ్గించుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ లేదా ఉప్పు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటే పసుపు 1.5 స్పూన్ కూడా ఇందులో యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ స్పైసెస్ 2 కూడా ఇందులో బాగా పట్టుకునే విధంగా. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కారం ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి నేను వీడియో ఇంతకుముందు చెప్పినట్టు పచ్చిమిరపకాయలు అనేటివి ఒక 10 to 15 యాడ్ చేసుకోవాలి. దాంతోనే మనకి ఆ స్పైసీనెస్ అనేది వస్తుందన్నమాట. సో మిర్చి పౌడర్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1.5 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క స్పైసెస్ యాడ్ చేసుకుంటూ అప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టుకుంటుంది, అన్నీ ఒకేసారి వేసుకునే బదులు. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఇదే డిఫరెంట్ ప్రొసీజర్ అని నేను చెప్తున్నాను. పెరుగు యూజ్ చేసి మనము ఇప్పుడు మసాలా వంకాయ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. రెగ్యులర్ దానికంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ మసాలా ఏదైతే మనం యూజ్ చేస్తామో వంకాయకి, మసాలా వంకాయకి, దానికంటే కూడా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ ప్రొసీజర్ కూడా. ఇప్పుడు ఒక 1 కప్పు పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. సేమ్ అదే పెరుగు కప్పు మనం ఏదైతే బౌల్ ఉంటుందో అందులోనే కొంచెం మిగిలిపోయిన పెరుగు కూడా మనము అందులోనే చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఇందులో బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ వంకాయలకు అదంతా కూడా బాగా పట్టుకునే విధంగా.
ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి ఆ వంకాయ అదంతా కూడా. ఇప్పుడు మీరు చూసినట్టయితే 10 నిమిషాల తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఏదైతే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మసాలా మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నామో. మసాలా ఇప్పుడు మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత వంకాయలకి అంతా కూడా స్పైసెస్ బాగా పట్టుకునే విధంగా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని గ్రేవీ మొత్తం థిక్గా అండ్ ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ దగ్గర ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం మంచిగా దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది వంకాయ కర్రీ అనేది. ఒక ప్లేట్లోకి మనం దీన్ని సర్వ్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు చూడ్డానికి కూడా చాలా ఎమ్మీగా అండ్ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మసాలా వంకాయ పెరుగుతో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏమన్నా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.